చేసుకున్నాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, మేమందరికీ ఇక్కడికి నీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చాం నాయన. వచ్చిన మేము నీ మాటలను ఇక్కడ విని విడిచిపెట్టి వెళ్ళిపోయే వారంగా కాకుండా, వెళ్ళిన మేము నీ మాటల ప్రకారం మా జీవితాన్ని సరిచేసుకొని ప్రవర్తన రూపంలో అందరికీ మాదిరిగా ఉండటానికి సహాయం చేయమని, అదేవిధంగా అపవాది యొక్క కట్టడలకు దానికి లోబడే వారంగా మేము ఉండకుండా సహాయం చేయమని, నీవు మాకు ఇస్తున్న కృపను మేము పోగొట్టుకునే వారంగా కాకుండా కృపను పొంది దాని ప్రకారం జీవిస్తూ నీ ఇష్టాన్ని ఈ భూమి మీద జరిగించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఏమండి, అందరికీ వందనాలండి. మనం ఆదికాండం 8 అధ్యాయాలు నేర్చుకున్నామండి. మొదటి నుంచి వివరణ పూర్వకంగా 8 అధ్యాయాలు నేర్చుకున్నామండి. దేవుడు ఆదియందు సృష్టిని ఏ విధంగా చేశారు, 6 దినముల సృష్టి, 7వ దినమున దేవుడు విశ్రమించిన తరువాత నరుడు దేవుడు సృష్టిని చేసి అలా విశ్రాంతి తీసుకొని పక్కకు వెళ్ళారో లేదో అపవాది రావడం, ఈ ఆదాము హవ్వలు అపవాదికి లోబడిపోయి పాపం చేసి ఈ ప్రపంచంలోనికి పాపాన్ని తీసుకురావడం, ఇలా మనం చూసుకుంటూ వచ్చామండి. జరిగే కొద్దికి దేవుడు ఏదైనా తోటలో నుంచి ఆదాము హవ్వలను బయటకు పంపించి, మీరు మీ కష్టార్జితంతో మీ శ్రమ కార్చుకొని ఆహారాన్ని సంపాదించుకొని బ్రతకాలి అని దేవుడు వారిని ఏదైనా తోట నుంచి బయటికి పంపించేసి, మీరు పాపం చేయకుండా బ్రతికితేనే ఈ మళ్ళీ ఏదైనా తోట అంటే నిత్య జీవానికి మీరు వారసులు అవుతారని దేవుని వారిని బయటికి పంపించినట్లుగా మనం చూసామండి. రోజులు గడిచే కొద్దికి పాపం అనేది లోకంలో ఎక్కువైపోయింది. భూమి బలాత్కారంతో నిండిపోయి బలాత్కారుల వలన దేవునికి మిక్కిలి ఆవేదన కలిగిందండి. దాని వలన జలప్రళయాన్ని భూమి మీదకి తీసుకురావడం జరిగింది. దేవుడు తరచి చూస్తే ఆయనకి భూమి మీద నోవాహు కుటుంబం తప్ప ఎవ్వరూ నీతిమంతులుగా కనిపించలేదు. నోవాహును పట్టి అతని కుటుంబాన్ని రక్షించడం అనేది జరిగింది. నోవాహుకి ఓడ సిద్ధపరిచి, ఓడలో అన్ని రకాల జంతువులు 2 చొప్పున నీ యొద్దకు వస్తాయి, వాటన్నింటినీ కూడా నీవు ఓడలోనికి తీసుకొని వాటికి నీకు సరిపడా ఆహారము ఏర్పాటు చేసుకొని జలప్రళయం ముగిసే వరకు కూడా ఓడలోనే ఉండాలని చెప్పి దేవుడు ఆజ్ఞిస్తే, దేవుని ఆజ్ఞ ప్రకారం ఓడ చేయడం, ఓడ చేస్తూనే సువార్త ప్రకటించడం అనేది మనం చూసామండి. కానీ నోవాహు కుటుంబం, నోవాహు, అతని భార్య, 3 కుమారులు, 3 కోడలు తప్ప ఎవ్వరూ ఓడలోనికి వచ్చినట్లుగా మనం చూడం. ఆ ఓడలోనికి వచ్చిన వాళ్ళు 40 రాత్రి పగలు వర్షం కురిసి 150 రోజుల వరకు భూమి మీద నీరు ఉంటూనే ఉంది. సుమారుగా 1 సంవత్సర కాలం వరకు వాళ్ళు ఆ ఓడలోనే ఉన్నారు. ఓడలో నుంచి బయటకు వచ్చిన తరువాత నోవాహు కుటుంబానికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మనం 9వ అధ్యాయంలో చూస్తామండి. ఈరోజు మనం చూసే అధ్యాయం 9వ అధ్యాయం. ఏమండి, మేము చదువుకోగలం అనే ఉద్దేశంతోనే ఉన్నారు, కానీ శ్రద్ధగా ఆలకించే ఉద్దేశంలో మాత్రం ఎవరు కనిపించట్లేదండి. 9వ అధ్యాయం నోవాహు కుటుంబానికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ఏ విధంగా అయితే భూమి మీద మళ్ళీ జనం విస్తరించడం అనేది జరిగిందో ఈ 9వ అధ్యాయంలో చూద్దామండి. ఈ 9వ అధ్యాయం చూసే ముందు ఒక్కసారి కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 1-2 వచనాలండి. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 1-2 1వ వచనమే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, మనకు ఇల్లు ఎవరు కట్టిస్తున్నారండి? దేవుడు కట్టిస్తున్నారా? మన కష్టార్జితంతో మనం కట్టుకుంటున్నాం, అవును కదండి? మన కష్టార్జితంతో మనం కట్టుకుంటున్నాం ఇల్లు. కానీ యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట కూడా వ్యర్థమే. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే,
మనం ఏది చేయాలన్నా మనకు ఎవరుండాలి సహాయం? దేవుని సహాయం లేకుండా మనం ఏమీ చేయలేం. పడుకున్న మనం తిరిగి లేచాము అంటే దేవుని సహాయమే కదండి. మనంతా మనం పడుకోవడానికి వెళ్ళి మంచం ఎక్కుతాం, కానీ మంచం మీద నుంచి మాత్రం తిరిగి మనం లేవడం అనేది మన వల్ల మాత్రం కాదు, అది దేవుడే. దేవుని ప్రయాసమే ఎల్లకాలము ఉంటుంది, కానీ మనిషి ప్రయాసం మాత్రం అసలు ఉండదు. అలానే కిందేం చూసాం? కావలి కాయటానికి యెహోవానే, అంటే మనల్ని కాచేది కాపాడేది యెహోవానే. మనం పడుకోకుండా మెలకుగా ఉన్నా సరే మన మన ప్రయాసం కానీ మన కాపలా కానీ అది వ్యర్థమే, కానీ దేవుని కాపుదలే ఉండాలి. మనం ఇలా ఈరోజు ఇక్కడ కూర్చున్నాము అంటే, ఇక్కడికి వచ్చాము అంటే, మనం దేవుని మాటలను నేర్చుకుంటున్నాము అంటే అది దేవుని యొక్క కృప, దేవుని కాపుదల, అదేవిధంగా దేవుని యొక్క ఇష్టం అండి. మనం ఏమి చేసినా ఏది జరిగించినా దేవునికి మహిమకరంగానే మనం జరిగించాలండి. నేను పోయిన వారం చెప్పాను, ఆ రోజు ఇంటర్ రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పానండి, కానీ ఆ రోజు ఇంటర్ రిజల్ట్స్ రాలేదు, ఆదివారం రాలేదు, తెలంగాణకు వచ్చినాయి 12వ తారీఖు. అవును కదండి. మరి మన ఆంధ్రాకి ఎప్పుడు వచ్చినాయండి? 15 అంట. మా పాప ఇంటర్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి. 779 అండి. అవి ఎక్కువ మార్కులని కూడా నేను చెప్పట్లేదు, కానీ స్ట్రెస్ లేకుండా ఆడతా పాడతా ఈ వర్ష ఎలా చదువుకుందో మా అమ్మాయిని వాళ్ళ నాన్నగారు అలా చదివించారండి. ఎగ్జామ్ రోజున కూడా ఎవరైనా 3ంటికి 4ంటికి రేత్రి 10ంటి దాకా చదువుతారు. మా ఆడపడుచోళ్ళ అబ్బాయి ఇంటర్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఉదయం 5:30 కాలేజ్కి వెళ్తే నైట్ 9:30కి ఇంటికి వచ్చేవాడు. 894 మార్కులు వచ్చినాయి. 100 మార్కులు తేడా మా అమ్మాయికి అబ్బాయికి. స్ట్రెస్, తలనొప్పి, ఏమండి నిద్ర లేదు. అంటే వాళ్ళు ఏమంటారంటే మగపిల్లోడికి చదువు అవసరం, ఆడపిల్ల చదువుకోపోయినా పర్లేదు అని అంటున్నారు. ఆడపిల్ల ఆడతా పాడతా చదివేసుకున్నా అయిపోద్ది అని అంటున్నారండి. బయట ప్రపంచాన్ని చూస్తే మగపిల్లవాడితో సమానంగా సంపాదిస్తున్నారండి ఆడపిల్లలు. మొన్న ఒకరోజు పాఠం కూడా విన్నాం, మగవాడి జీతం ఆడ మనిషి ఇంట్లో చేసే కష్టానికి సరిపోదు, అంతే కదండి. అంతకన్నా ఎక్కువ ఆడ మనిషి ఇంట్లో చేసే పని వేరే ఇంటికి వెళ్ళి చేస్తే భర్తతో పాటు సమానంగా సంపాదించగలదు, చదువుకోకపోయినా. బయట సమాజం అలానే ఉందండి. నెలకు 10,000 15,000 చదువుకొని వాళ్ళు కూడా పొలం పనికి వెళ్ళి సంపాదిస్తున్నారండి. కాబట్టి మా అమ్మాయి గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని చక్కగా ఉత్తీర్ణత సాధించిందనే సంతోషం నేను మొట్టమొదటిసారిగా మా వారిలో చూశాను. 10th చదివింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయింది. నాకైతే మా పిల్ల ఏదో చదివిందిలే అనిపించిందే, కానీ తృప్తి కలిగి జీవించాలి, ఆ తృప్తి కలిగి జీవించాలనేది బ్రతుకులో చూపించాలి అన్నారు. నాకు అదే అర్థమైంది. ఫస్ట్ సారి పిల్ల మార్కులు స్టేటస్ పెట్టుకున్నారండి. నాకు ఆశ్చర్యం వేసిందండి. వచ్చిన మార్కులు తక్కువైనా స్టేటస్లో పెట్టుకొని అందరికీ గర్వంగా చెప్పుకున్నారు. మా అమ్మాయి పాస్ అయింది, మా అమ్మాయికి మంచి మార్కులు వచ్చినట్టు గొప్పగా చెప్పుకున్నారండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనకు ఏది జరగాలన్నా మనం దేవుని మీద ఆనుకొని ఉంటే మాత్రం మనకు మంచే జరిగిద్దండి. నేను కూడా చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్కి మా నాన్న పంపించలేదండి, ప్రైవేట్ స్కూల్లోనే చదువుకున్నా. ఫస్ట్ రోజు మా అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్లోకి జాయిన్ చేయమని నేనే బ్రతిలాడాను. స్కూల్లో చదివించిన ఇంటికాడే చదివిస్తానంటే కనీసం గవర్నమెంట్ స్కూల్కి పంపించండి చదువుకోవడానికి అని అడిగానండి. అంటే ఏంటి, మనకి ఏముండాలి, దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. నేను నా గురించి గొప్పగా చెప్తున్నాను కాదు, నా అనుభవాన్ని మీకు చెప్తున్నానండి. కాబట్టి తక్కువలో అయినా సరే ఉన్నదాన్ని మనం తృప్తిగా ముందుకు కొనసాగించుకున్నాం అనుకోండి, దేవుడు మనకు తోడుగా ఉంటాడు.
చాలామంది గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో చదివితే పిల్లలు పనికి రాకుండా అయిపోతారు, వాళ్ళు దేనికి పనికిరారు అనే భావన బయట చాలా ఉందండి. కాబట్టి అలా కాకుండా మన పిల్లల్ని మనం మన అదుపుల్లో మన ఆజ్ఞల్లో మనం ఉంచుకుంటే చక్కగా దేవుడిని మొదటి ప్రయారిటీ దేవుడికి ఇస్తే ఆయనే వారిని ముందుకి నడిపిస్తారండి. కాబట్టి కానీ మన పిల్లలు దేవుని నుంచి తప్పిపోకుండా ఉండాలి, లోకంలో చెడుతనానికి అలవాటు అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం ముందు మనకు వాళ్ళకి మనం వాక్యాన్ని నేర్పించాలి. కీర్తన గ్రంథం చదువుతుంటే ఎన్నో అండి, మీ యవ్వన దశలో తప్పుపోకుండా ఉండాలి అంటే వారి హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. అవును కదండి, ఎన్నో ఉన్నాయి. మన దేవుని యొక్క శాసనాలను బట్టి మనం బ్రతికితే మనం ఉన్నత స్థానానికి వెళ్తాం. దేవునికి లోబడి జీవించాలి, దేవుని కట్టడలను దేవుని ఆజ్ఞలను అనుసరించి మనం బ్రతకాలి. ఇవన్నీ నాకు మా జీవితంలో ప్రతిదీ నేను ఎదురు చూస్తూ నేను అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి, కానీ జరిగించేది మాత్రం దేవుడు. దేవుని మాటలు, దేవుని వాక్యమే కనిపిస్తుంది అక్కడ. కాబట్టి మనకున్న దాన్ని, మనకు దేవుడు మన ఎడ్ల కలిగించేదాన్నే మనం దేవుని యొక్క కార్యంగా భావించి దానికి లోబడే వారంగా మనం అందరం ఉండాలండి. తృప్తి కలిగి జీవించే వారంగా ఉండాలి. ఈరోజు పెట్టిన చిన్న టిఫిన్ పార్టీ మా లేఖనాకు వచ్చిన మార్కులను బట్టి, సంతోషాన్ని బట్టి ఇవ్వడం జరిగింది. అది సరేనండి, ఇంకా అయిపోయిందండి. 9వ అధ్యాయం వివరిస్తానండి. దేవుడు ఇచ్చిన సంతోషానికి చిన్న కానుకగా ఇవ్వడం అనేది జరిగింది. 9వ అధ్యాయంలోకి వెళ్ళిపోదామండి. ఆదికాండము 9వ అధ్యాయం. ఆదికాండము 9వ అధ్యాయం మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను, చూడండి అండి. బైబుల్ తీసి చూడగలిగిన ప్రతి ఒక్కళ్ళు చూడండి. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నింటికి, ఆకాశ పక్షులన్నింటికి, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్ర చేపలన్నింటికి కలుగును, అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. 1వ అధ్యాయాన్ని దేవుడు 1వ అధ్యాయంలో ఏ విధంగా అయితే చెప్పుకుంటూ వచ్చారో అదే విధంగా ఇక్కడ మళ్ళీ నోవాహు గారికి, నోవాహు కుటుంబానికి దేవుడు చెప్పుకుంటూ వస్తున్నారండి. జంతువులన్నింటికి మీ భయమును మీ బెదురును వాటికి ఉంటుంది, వాటికి ఉండాలి అని చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. అక్కడ ఆదాము హవ్వకు ఏ విధంగా అయితే చెప్పారో ఇక్కడ నోవాహు కుటుంబానికి కూడా అలానే మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని చెప్తున్నారు. మన భయము మన బెదురు జంతువులన్నింటికీ ఉండాలి. సర్కస్ పెట్టారండి, సర్కస్లో ఎన్ని జంతువులు ఉంటాయి? ఏనుగు ఉంటుందండి, పెద్ద జంతువు ఏనుగు. పులి ఉంటుంది, అవునా? ప్రతి జంతువు వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ వాళ్ళు చెప్పినట్టు అవి వింటాయి, వాళ్ళు చెప్పినట్టుగా అవి ఆడతాయి. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం. కాబట్టి ఏ జంతువుకైనా మనిషికి లోబడే లక్షణం అనేది దేవుడు పెట్టారు. గేదె ఉంది, గేదె మనల్ని తొక్కితే మనకి ఇబ్బంది, కానీ ప్రతిరోజు తొక్కదు కదండి. మన మాట వింటుంది. గేదె అంత ఉంటుంది, మనిషి కొంచెమే, దాని పక్కన మనం ఎంత ఉంటామండి. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు, మీ భయము మీ బెదురు జంతువులన్నింటికి ఉంటుంది అని దేవుడు చెప్పారండి. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. 3వ వచనం, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారం అగును. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారం అగును. మనం 1వ అధ్యాయం చివరిలో పండ్లు మొక్కలు మనకు ఆహారం అని చెప్పడం జరిగింది. జంతువులకు కూడా అవే ఆహారం అని 1వ అధ్యాయంలో చూసామండి మనం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే, ప్రాణము గల ప్రతి చరములు మీకు ఆహారం అగును. నేల మొక్కలను, పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. మొక్కలను ఏ రకంగా ఇచ్చారో అదే రకంగా జంతువులను కూడా దేవుడు మనకు ఆహారంగా ఇవ్వడం. నోవాహు జలప్రళయం తర్వాతే నాన్ వెజ్ తినడం అనే అలవాటు దేవుడు ఇచ్చారు. అప్పటి వరకు మాంసాహారాన్ని ఆహారంగా దేవుడు ఇవ్వలేదండి. అప్పటి వరకు పచ్చని మొక్కలు పండ్లే మీకు ఆహారం. మీకైనా జంతువులకైనా పక్షులకైనా వేటికైనా అదే ఆహారం 1వ అధ్యాయంలో చూసుకుంటే.
కానీ 9వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ జలప్రళయం తర్వాత దేవుడు మాంసాన్ని కూడా ఆ ప్రాణము గల ప్రతి చరము మీకు ఆహారం అని చెప్తున్నారండి. కానీ ఆహారం అని చెప్పిన ఆయనే ఒక కండిషన్ పెట్టారు చూడండి, 4వ వచనం అండి. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. మాంసాన్ని రక్తంతో తినకూడదంట, రక్తమే దానికి ప్రాణము. ప్రతి జీవికి ప్రాణము రక్తం. కాబట్టి రక్తాన్ని మాంసంతో కలిపి మనం తినకూడదంట. అదేంటండి, రక్తం ఎందుకు తినకూడదు? మనకి ఏ రోగం తెలియాలన్నా బ్లడ్ టెస్ట్ చేస్తారు. రక్తం ద్వారానే బాడీలో ఉన్న ఏ రోగమైనా తెలుస్తుంది, అంతే కదండి. మనం అది తింటే ఆ జంతువుకున్న ఆ ఇన్ఫెక్షన్ మనకు కూడా వస్తుంది. ఒకవేళ ఆ జంతువుకి ఇన్ఫెక్షన్ లేదనుకోండి, మనకు రాదుగా, అయితే తినొచ్చు కదా. దేవుడు ఇక్కడ తినొద్దు అన్నారు. ఎందుకు తినొద్దు అన్నారు? రక్తాన్ని ఎందుకు తినొద్దు అన్నారు? మనం బ్రతకడానికి ఆహారం అవసరం అండి. ఒక మొక్క కానీ ఒక జంతువు కానీ బలైతే, ఒక మొక్కని అయినా సరే మనం బలి చేసుకునే తింటున్నాం. జంతువుని ఏ విధంగా అయితే బలి చేస్తున్నాం, మొక్కను కూడా అలానే బలిస్తున్నాం. కోస్తున్నాం కదండి, పీకేస్తున్నాం, కోస్తున్నాం, దానికి ప్రాణం అనేది తీసేస్తున్నాం, తీసేసి మనం తింటున్నాం. అదేవిధంగా జంతువు, మనం బ్రతకటానికి మొక్కలు జంతువులు ఏ విధంగా బలైపోవాలో మన ఆత్మ బ్రతకటానికి ఒక పరిశుద్ధుని రక్తం అవసరమైంది. ఆయనే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు బలవ్వడం వలన, ఆయన రక్తం చిందించడం వలన మన ఆత్మ బ్రతికింపబడుతుంది. యేసుక్రీస్తు వారి చివరి రక్తపు బొట్టు వరకు కూడా మన కోసం కార్చారు. యేసుక్రీస్తు వారి రక్తం వల్లనే మనకు పరిశుద్ధత, పాప విమోచన అనేది జరిగింది. కాబట్టి రక్తాన్ని మనం తినకూడదు. పాప పరిహారానికి రక్తాన్ని అక్కడ యేసుక్రీస్తు వారు వాడుకున్నారు. దానికి సూచనగా మనకి పాత నిబంధన అంతా ఛాయ. కొత్త నిబంధనలో ఏదైతే జరుగుతుందో దానికి ఛాయ పాత నిబంధన. పాత నిబంధనలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు రక్తంతో మాంసాన్ని తినకూడదు. కానీ చాలా మంది తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే రక్తాన్నే ఒక డిష్గా చేసుకొని తింటున్నారండి. వాళ్ళకు తెలీదు. తెలిసిన మనం చెప్పాలి. యేసుక్రీస్తు వారిని పరిచయం చేసి ఆయన మన కోసం రక్తం కార్చారు, ఆ రక్తాన్ని మనం తినకూడదు అనే విషయాన్ని వాళ్ళకి తెలియచేయాలండి. 5వ వచనం చూద్దాం. మరియు మీరు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును దాని గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. ఈ వచనంలో దేవుడు విచారణ చేస్తాను అంటున్నారు. విచారణ అంటే మన మీద ఆరోపణ అనేది చేయడం జరుగుతుందండి. మనం ఏం చేయాలంటే ఎదుటి వారిని హింసించకూడదు. మనలో హింసత్వాన్ని మనం అక్కడ స్టార్టింగ్లో ఫస్ట్ ఆ కయీను హేబేలు దగ్గర ఏం జరిగిందండి? హింస జరిగింది. కయీను హేబేలు రక్తాన్ని కార్చేశాడు, అతన్ని చంపేశాడు. హేబేలు రక్తము దేవునికి మొరపెట్టింది. ఈ రక్తం ద్వారా దేవుడు విచారణ చేస్తాను అంటున్నాడు. కాబట్టి మనం దేవుని విచారణకు మనం దొరికే వారంగా మనం ఉండకూడదండి. దేవుడు అహింసాపూర్వకంగా నా పిల్లలు ఉండాలి, ఇక నుంచి అయినా నా పిల్లలు అహింసాపూర్వకంగా ఉండాలి అని దేవుడు స్టార్టింగ్ నుంచి చెప్పడం అనేది జరుగుతుందండి. 6వ వచనం అండి. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కలిగి విస్తరించుడని వారితో చెప్పెను. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడును. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే దేవుడు ఒక్కటే చెప్పాలనుకుంటున్నారు, అహింసాపూర్వకంగా బ్రతకండి, హింస మాత్రం వద్దు. హింస ద్వారా మీరు ఏది చేస్తే అదే మీ మీదకి వస్తుంది. కాబట్టి హింస వద్దు, అహింసాపూర్వకంగా బ్రతకండి. రక్తం విషయం జోలికి మాత్రం మీరు వెళ్ళవద్దు. యేసుక్రీస్తు వారు మీ అందరి కోసం, మిమ్మల్ని అందరినీ పరిశుద్ధంగా ఉంచడం కోసం ఆయన రక్తాన్ని కార్చారు. ఆ రక్తం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇక్కడ చెప్పడం అనేది మనకు అర్థమవుతుందండి.
ఇది ఛాయగా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అందువల్లనే జంతువుల్ని తిన్నా రక్తంతో కలిపి తినవద్దు. అదేవిధంగా మీరు రక్తాన్ని చిందిస్తే అదే మళ్ళీ మీ మీదకు వస్తుంది. ఒకరి రక్తాన్ని మీరు చిందిస్తే అదే మీకు మీ మీదకు తిరిగి రావడం అనేది జరుగుతుందని చెప్తున్నారండి. 7వ వచనం చూసుకుంటే, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానమును కని విస్తరించుడని వారితో చెప్పెను. ఆదాము హవ్వలకు చెప్పినట్లుగానే ఏ విధంగా విస్తరించాలో ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుందండి. నోవాహు జలప్రలయం ముందు ఒకరినొకరు చంపుకోవడం, బలాత్కారంతో నిండిపోవడం ఎక్కువైపోయిందండి. దానివలన వాళ్ళు ఏం చేశారు? పాపంతో దేవుని కోపానికి గురయ్యి దేవుడు మొత్తాన్ని సమస్తాన్ని నాశనం చేయడానికి కారణమయ్యారు. కాబట్టి ఇక నుంచైనా అలా ఉండకుండా ఉండాలని దేవుడు అహింసాపూర్వకంగా రక్తం విషయంలో నేను మిమ్మల్ని విచారణ చేస్తాను, నా విచారణకు మీరు పాత్రులు కాకుండా చాలా జాగ్రత్తగా జీవించాలని దేవుడు ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుందండి. 8వ వచనం, మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడానున్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. ఇక్కడ నోవాహు కుటుంబంతో, అదేవిధంగా వాళ్ళతో పాటు వచ్చిన జంతువులతో, పక్షులతో, సమస్త చేపలతో, ప్రతి వాటితో చెప్తున్నారు. ఒక నిబంధన చేసుకుంటున్నాను అని చెప్తున్నారు. 11వ వచనంలో ఆ నిబంధన ఏంటో చూడండి. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. ప్రవాహ జలములతో దేవుడు మొత్తాన్ని నాశనం చేశారు. ఇక మీదట నేను ప్రవాహ జలములతో మాత్రం పశువుల్ని కానీ, జంతువుల్ని కానీ, పక్షుల్ని కానీ, సముద్ర చేపలను కానీ వేటిని కూడా ప్రవాహముతో నాశనం చేయను. అదేవిధంగా నరులను కూడా ప్రవాహ జలములతో నాశనము చేయను. ఎలాంటి ప్రవాహ జలము? తుఫాన్లప్పుడు వచ్చే వరదలు అవి కాదు. నోవాహు జల ప్రళయంలో వచ్చిన అటువంటి ప్రళయాన్ని మళ్ళీ తీసుకురాను అని ఒక నిబంధన చేస్తున్నారు ఆయన. భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. తరతరములకు ఒక నిబంధనకు గుర్తు కూడా పెడుతున్నారంట. ఒక నిబంధన ఇచ్చారు, చేయను అని చెప్పారు, జల ప్రవాహం ద్వారా నాశనం చేయను అని చెప్పారు, ప్లస్ దానికి గుర్తు కూడా ఒకటి ఇస్తున్నాను అంటున్నారు. ఏంటంటే ఆ గుర్తు? 13వ వచనం, మేఘములలో నా ధనస్సును ఉంచి తిని అది నాకును భూమికి నీ మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును కనుక సమస్త శరీరులను నాశనం చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘములో ఉండును. నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరాలలో ప్రాణము గల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకొందునా. నేను మేఘములో ఒక ధనస్సును పెడుతున్నాను. ఇది నిత్య నిబంధన. ఎప్పుడైనా సరే నాశనం చేయాలనుకున్నా, జలప్రవాహం రప్పించాలనుకున్నా గుర్తుంది కాబట్టి నేను ఆ పని చేయను. మేఘములో ధనస్సును ఉంచుతున్నాను. ఇంద్రధనస్సు అండి. అప్పుడప్పుడు మంచి వర్షాలు పడే టైంలో మనకు ఇంద్రధనుసు కనిపిస్తే పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా సంతోషిస్తారు ఆ ఇంద్రధనుసును చూడడానికి. ఎందుకు సంతోషం? మనకేమో అన్ని రంగులతో ధనస్సు వచ్చిందని మనం సంతోషిస్తాం. కానీ దేవుడు ఎందుకు పెట్టాడు అంటే ఎప్పుడు కూడా నాశనం చేయను. అంటే ఆ ధనస్సు వచ్చిందంటే దేవుడు కోపపడుతున్నాడు. దేవుడు మనుషుల యొక్క పాపానికి బాధపడుతున్నాడు. అందుకే ఆయన ఆ ధనస్సుని ఇచ్చారు. ఒకప్పుడు ఈ ధనస్సు లేకపోవడం వల్ల అందరినీ నాశనం చేస్తారు. ప్రపంచంలో ఏమీ లేకుండా నాశనం అనేది చేయడం జరిగింది. కానీ ఇంకెప్పుడు అలా చేయను. ఈవెన్ యేసుక్రీస్తు వారు వచ్చినా కూడా జల ప్రవాహం ద్వారా మాత్రం నాశనం రాదు. అగ్ని చేత లయమైపోతుంది, కానీ భూమి జల ప్రవాహం ద్వారా మాత్రం నాశనం కాదు అని నిత్య నిబంధన చేశారు దేవుడు. సమస్త శరీరులతోనూ, అదేవిధంగా
ప్రతి జీవితోను, భూమి మీద ఉన్న ప్రతి జీవితోను దేవుడు నిబంధన అనేది చేయడం జరిగిందండి. 17వ వచనం. మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పాను. నోవాహుకు చెప్పి ఆ రోజు ఆ గుర్తును అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. ఇంద్రధనస్సును పెట్టడం అనేది జరిగింది. 18వ వచనం అండి. ఓడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము, హాము, యాపేతు అనువారు. హాము కనానునకు తండ్రి. ఓడలో నుంచి వచ్చిన నోవాహుకి 3 కుమారులు, షేము, హాము, యాపేతు. అయితే ఇక్కడ మనకి కనాను కనిపిస్తున్నాడు. హాము కనానుకు తండ్రి అంట. కనాను ఎవరండి? ఇందాక మనం యోసేపు గురించి చూసినప్పుడు యాకోబు సంతతి మొత్తం, ఇజ్రాయిల్ మొత్తం కనాను దేశంలో కరువు రావడం వలన యోసేపు దగ్గరకు వచ్చారని చూసాం. గుర్తుందండి? పర్టికులర్ గా చెప్పారు. యాకోబు కనాను దేశం నుంచి ఐగుప్తు దేశానికి యోసేపు గారి దగ్గరకు వచ్చారు. కనాను దేశం అంటే ఈ హాము యొక్క కుమారుడే కనాను. ఈ ఆదికాండం ఎవరు రాశారు? మోషే గారు రాశారు. అంటే మోషే గారు రాశారు అంటే అప్పటికి ఇదంతా జరిగిపోయిన దాన్ని మొత్తాన్ని ఇజ్రాయేలీలకు వివరించడం కోసం మోషే గారు రాసుకొచ్చారు. వాళ్ళకు తెలిసిన పేర్లతో వాళ్ళకు అర్థమయ్యేటట్లుగా రాయడం అనేది జరిగింది. మనం అక్కడ కయ్యను సందర్భాన్ని చూసుకుంటే నోదు దేశంలో కాపురం ఉన్నాడు అని చెప్పి చూసాం కదండి. అంటే మోషే గారు రాసే సమయానికి అది నోదు దేశంగా ఉంది కాబట్టి నోదు దేశం అని అక్కడ రాయించారు. అదేవిధంగా ఇజ్రాయేలీకి అవసరమైన ఇజ్రాయేల్ చుట్టూ ఉన్న వాళ్ళందరి గురించి కూడా మనకి 10వ అధ్యాయంలో తెలుస్తుందండి. ఏ జాతులు, ఏ వంశాలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఈ నోవాహు కుమారులు పుట్టిన పిల్లల నుంచే వచ్చిన వంశాలన్నీ మనం చూస్తామండి. ఇక్కడ హాము కనానునకు తండ్రి. మనకు ఫస్ట్ కనాను దేశం మనకు అవసరం కాబట్టే ఫస్ట్ కనాను గురించి రాయించడం జరిగిందండి. ఈ 3 నోవాహు కుమారులు, వీరి సంతానము భూమి అంతటా వ్యాపించెను. ఆదాము హవ్వ నుంచి వచ్చిన సంతానం నోవాహు జలప్రలయం వరకు వ్యాపిస్తే, నోవాహు జలప్రలయం తర్వాత నోవాహు నుంచి వచ్చిన 3 కుమారుల నుంచి వచ్చిన సంతానమే మొత్తం ఇప్పుడు ఉన్న జనమంతా నోవాహు కుమారుల నుంచి వచ్చిన వారుగా కనిపిస్తారండి. 20వ వచనం. నోవాహు వ్యవసాయము చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. 1 సంవత్సర కాలం చాలా రెస్ట్గా ఉన్నాడు నోవాహు. ఓడలో జంతువులను చూసుకుంటూ వాటికి ఆహారం ఇచ్చుకుంటూ దేవుడు ఎప్పుడు బయటికి రమ్మంటాడా అని ఎదురు చూస్తూ, వర్షం నీరు ఎంతవరకు తగ్గిందా అని పక్షుల్ని బయటికి పంపిస్తూ ఎస్టిమేషన్ వేసుకుంటూ దేవుడు రమ్మంటాడా వద్దంటారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు సంవత్సర కాలం. తర్వాత బయటకు వచ్చిన తర్వాత వ్యవసాయం చేయడం ప్రారంభించాడండి నోవాహు. ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా ఉండెను. పాపం చాలా రోజులైంది కదండి. అక్కడ పూర్వం ఉన్న వాళ్ళందరికీ అలవాటు. పూర్వం ఏంటండి, ఇప్పుడు కూడా అదే అలవాట్లో ప్రపంచం మొత్తం కొనసాగుతుంది. మత్తుడై ద్రాక్షారసము తాగి మత్తుడై వస్త్రహీనుడిగా పడుకున్నాడంట తన గుడారంలో. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడైనట చూచి బయటనున్న తన 2 సహోదరులకు ఆ సంగతి తెలిపెను. కనానుకు తండ్రి అయిన హాము ఏం చేశాడు? తన తండ్రి వస్త్రహీనుడిగా ఉన్న విషయం చూసి మిగిలిన సహోదరుల 2కి చెప్పాడండి. చూసిన వాడు చూసినట్లుగా ఉన్నా బాగుండేది, కానీ ఏం చేశాడు? మిగిలిన 2 సహోదరులకి చెప్పాడు. అక్కడ తండ్రిని తక్కువ చేసినట్లుగా, తండ్రిని అవహేళన చేసినట్లుగా ఆ తండ్రి కనిపించుండొచ్చండి. మనం కిందకెళ్తే చూడొచ్చు. 23వ వచనం అండి. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తన 2 భుజములది వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండడం వలన తమ తండ్రి దిశములను చూడలేదు. హామ్ అయితేనేమో చూసెళ్ళి మిగిలిన 2కి చెప్పాడు, కానీ మిగిలిన 2 మాత్రం సైలెంట్గా తన తండ్రిని కూడా చూడకుండా వెనక తట్టుగా వెళ్ళి వస్త్రాన్ని కప్పేసి వచ్చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. తండ్రిని గౌరవపరిచారు. అక్కడ హామ్ ఏం చేశాడంటే తండ్రిని అవమానపరిచాడు. చూసిన వాడు
ఆ పని అతనే చేయొచ్చు కదండి. అతను చేయకుండా మిగిలిన వారికి చెప్పి తెలియని వారికి కూడా తెలియజేశాడు. అది మంచి అయితే తెలియజేయొచ్చు, కానీ చెడ్డదాన్ని కూడా తెలియని వారికి తెలియజేశారు. కానీ ఈ మిగిలిన సహోదరులు ఇద్దరు తండ్రిని అగౌరవపరచడం ఇష్టం లేక అతన్ని వస్త్రంతో కప్పారు. 24వ వచనం. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని, షేము, హాము, యాపేతు, మనం చదువుకున్న వరుసలో మధ్యలో ఉన్నాడు, కానీ ఇక్కడ చిన్న కుమారుడు అంటే వరుస క్రమంలో అది రాశారు, కానీ వరుసకు మాత్రం అతను చిన్న కుమారుడు హాము చేసిన దాన్ని తెలుసుకొని కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును. తండ్రికి కోపం వచ్చి మిగిలిన ఇద్దరికి ఇతను దాసుడు అవుతాడు అని తండ్రి శపించాడంటండి. అది తన పుట్టిన కుమారుడే కదండి, తెలుసో తెలియకో చేశాడని సరిపెట్టుకోలేదు. తండ్రి కూడా శపించాడంట. అంటే శపించాడు, మిగిలిన ఇద్దరికి దాసులయ్యారు. అంటే కనాను దేశం అనేది ఇజ్రాయిల్ దాసత్వంలోనికి వచ్చేస్తుంది కదండి. కనాను దేశాన్ని వీళ్ళు స్వతంత్రించుకుంటారు ఇజ్రాయేలీలు, అవును కదండి. దేవుడు స్టార్టింగ్లోనే తన యొక్క జరగబోయే దాన్ని స్టార్టింగ్ నుంచే అర్థమయ్యేలా చేయడం కోసం స్టార్టింగ్ నుంచే చెప్పుకుంటూ వస్తున్నారు. మోషే గారి ద్వారా రాపించారు కాబట్టి ఇజ్రాయేల్కి ఇంకా త్వరగా అర్థం అవడం కోసం అలా చెప్పడం అనేది జరుగుతుందండి. హాము కుమారుడు కనాను మిగిలిన ఇద్దరు సహోదరులకు దాసుడగును అని చెప్పారు. మరియు అతడు 26వ వచనం. షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కనాను అతనికి దాసుడగును. దేవుడు యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారములో నివసించును, అతనికి కనాను దాసుడగును అనెను. ఈ రెండు సందర్భాల్లో కూడా కనాను అంటే హేముకు పుట్టిన కుమారులు హాముకు పుట్టిన కుమారుడు కనాను. ఆ కనాను మిగిలిన ఇద్దరు సహోదరులకు దాసుడవుతారనే దేవుడు రాయించారండి. 28వ వచనం. ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవాహు 350 ఏండ్లు బ్రతికెను. నోవాహు బ్రతికిన దినములన్నీయు 950 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 950 సంవత్సరాలు. జలప్రలయం తరువాత ఎక్కువ వయసు కలిగి భూమి మీద బ్రతికిన వ్యక్తి నోవాహు. మనం తర్వాత నుంచి చూసుకుంటా ఉంటే మనకింత వయసు కనిపించదండి. నోవాహు జలప్రలయానికి ముందు కనిపిస్తుంది 900 పైచిలకు వయసు. అలానే నోవాహు గారి దగ్గర కనిపిస్తుంది. ఇక మనం ముందుకెళ్ళేసరికి వయసు తగ్గిపోతూ ఉంటుందండి. దేవుడు ఈ మనుషుల్ని భూమి మీద భరించలేకపోయాడు. మనుషులు పాపంతో మొత్తాన్ని నూతనపరిచాడండి. జలప్రలయంతో మొత్తాన్ని నాశనం చేసి మళ్ళీ నూతనపరిచారు. కానీ మనం ముందుకు చూసుకుంటా వెళ్తూ ఉన్నాం అనుకోండి, మళ్ళీ అదే తంతు కనిపిస్తూనే ఉంటుందండి. దేవుడికి ముందే ఆలోచన ఉంది, వీళ్ళు ఎంత చేసినా ఎంత చెందినా వీళ్ళు మాత్రం పరిశుద్ధులుగా జీవించరు. ఆదాము ఏ రోజైతే పాపానికి అవకాశం ఇచ్చి పాపంలో పడిపోయాడో, పరిశుద్ధతను కోల్పోయాడో, తిరిగి వీళ్ళు పరిశుద్ధతను పొందడం కష్టం. పరిశుద్ధులుగా బ్రతకాలి అంటే ఒక పరిశుద్ధుని రక్తం అవసరం, ఒక బలి అవసరం అనే ప్రణాళిక దేవునికి భూమి మీదకి ఈ మనుషుల్ని పంపించ క్రితమే, జగత్తు పునాది వేయబడక మునుపే ఉంది. ఆయన ప్రణాళిక ఆయనకు ముందే తెలుసు. ఆ ప్రణాళికలో తన బిడ్డ రావాలని తెలుసు. అందరి కోసం ఆయన ప్రాణం పెట్టాలి, రక్తాన్ని చిందించాలి అని దేవునికి తెలుసండి. అయినా మారతారేమోనని చూస్తూ వచ్చాడు, కానీ మారే అవకాశం మాత్రం ఎక్కడా కనిపించలేదండి. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే కృపను పొందలేకపోతున్నారండి. ఆ కృప పొందాలి అంటే పరిశుద్ధుని రక్తం మనకు అవసరం. ఆ రక్తాన్ని ఆశ్రయించిన మనం మళ్ళీ పాపం చేస్తున్నాం అనుకోండి, ఆయన మళ్ళీ సిలువ వేసిన వారంగా దేవునికి కనిపిస్తాం. కాబట్టి ప్రతిరోజు దేవునికి మనం తెలిసి చేసినా తెలియక చేసిన తప్పులేమని ఉంటే బాప్తిస్మం తీసుకున్న రోజు నుంచి కూడా మళ్ళీ దేవునికి ప్రార్థన చేస్తూ క్షమించమని అడుగుతూ మన పాపాలని కడుక్కుంటూ ప్రతిరోజు ఈరోజే నా ఆఖరి రోజు అన్నట్టుగా పరిశుద్ధంగా జీవించడానికి మనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మన పరిశుద్ధతను కాపాడుకుంటే అందే మనం ఎక్కువ ప్రయాసపడాలండి. అటు విధంగా ఉండాలని ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నానండి.
సమయం ఉంటే 10వ అధ్యాయం కూడా. సరేనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీవు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీ పిల్లలకు ఈ 9వ అధ్యాయాన్ని వివరించాను నాయన. దీన్ని బట్టి మేము విన్నదాన్ని మా ఆచరణలో పెట్టవలసిన దాన్ని, తెలుసుకున్న దాన్ని మా జీవితంలో కొనసాగించే భాగ్యం దయచేయి తండ్రి. మేమందరం కూడా నువ్వు నన్ను ఇచ్చే రాజ్యానికి చేరాలండి, నీ యొక్క కోరిక తండ్రి. అపవాదికి లోబడిపోతూ దాని ఇష్టాన్ని నెరవేర్చే వరంగానే మేము భూమి మీద ఉన్నాం, కానీ నీ ఇష్టాన్ని నెరవేర్చలేకపోతున్నాం నాయన. నీ ఇష్టాన్ని నెరవేర్చాలంటే మేము ఈ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకోవాలి, ఈ వాక్య ప్రకారం మేము బ్రతకాలి తండ్రి. అటు విధంగా బ్రతకటానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మాకు ఏ విధమైన లోటు లేని మంచి జీవితాన్ని ఇచ్చావు నాయన. ఇచ్చిన ఈ జీవితాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మా బిడ్డలకు నీ జ్ఞానాన్ని నేర్పించుకుంటూ ఆ జ్ఞానంలో ముందుకు సాగే భాగ్యం దయచేయి నాయన. అదేవిధంగా మాకున్న ఏమైనా అవసరతలు ఉంటే నీ చిత్తమైతే వాటిని జరిగించమని క్రీస్తు వారి ద్వారా నీకు ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.